హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్రస్వామిని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హుజరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు బీజేపీ నేత ఈటెల రాజేందర్ రాగా అక్కడే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనకు స్వాగతం పలికారు. మంత్రి గారు బాగున్నారా అంటూ ఈటెల పొన్నం ప్రభాకర్ ని ఆప్యాయంగా పలకరించగా మంత్రి పొన్నం ఈటెల రాజేందర్ కు శాలువ కప్పి ఆహ్వానించారు. ఇదే క్రమంలో పొన్నం జోక్ చేస్తూ మీ బండి సంజయ్ కాంగ్రెస్ సర్కార్ పడిపోతుందని అంటున్నారని ఈటెలతో మంత్రి పొన్నం కామెడీ చేశారు. ఇప్పుడు వీరి వీడియోస్ పిక్స్ వైరల్ గా మారాయి. అయితే అన్ని రాజకీయ పార్టీల్లో అభిప్రాయ భేదాలు సహజమని వాటిని రాజకీయ కోణంగానే ఎదుర్కోవాలి, కానీ వ్యక్తిగత దూషణలకు పోకూడదని పలు సందర్భాల్లో విశ్లేషకులు చెప్తుంటారు. ఇదే క్రమంలో ఈటెల పొన్నం కలయిక చూస్తుంటే బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధిష్టానం అవకాశం ఇస్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఇదే జరిగితే బండి సంజయ్ కు షాక్ తప్పదనే వార్తలు పుట్టుకొస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ కల్పించే సంక్షేమ పథకాల వల్ల ఇతరులకు హాని కలగవద్దని ఈటెల అభిప్రాయపడ్డారు. మహిళలకు ఉచిత ప్రయాణం పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ మార్గంలో సహాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.